ఉపాధి హామీ కూలీలకు రోజుకు కనీస వేతనం 400 రూపాయల అమలు కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని కాంగ్రెస్ పార్టీ కొల్చార మండలం అధ్యక్షుడు నాగులగారి మలేశం గౌడ్, పార్టీ నాయకురాలు చందాపురం సావిత్రిరెడ్డి, మధుసూదన్ రెడ్డి, అశోక్ అన్నారు. మంగళవారం మెదక్ జిల్లా కొల్చార మండలం చిన్నఘనాపూర్ గ్రామంలో ఉపాధి హామీలో పనిచేస్తున్న గ్రామస్తులకు దగ్గరికి వెళ్లి కాంగ్రెస్ పార్టీ కోటేసి నీలం మధు ముద్రాజ్ని గెలిపించాలని కొల్చార మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాగులగారి మల్లేశం గౌడ్ ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించడం జరిగింది. గతంలో ఏదైతే రేవంత్ రెడ్డి 6 గ్యారంటీలు ఇచ్చారో అదేవిధంగా నేడు కేంద్రంలో అధికారంలోకి వస్తే 5 న్యాయ్ 25 గ్యారంటీ కార్డును ఉపాధిలో పనిచేస్తున్న వారికి చూపిస్తూ కనీస వేతనంగా రోజు వారీగా 400 రూపాయలు మీకు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ఎంపీ అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి అయినటువంటి నీలం మధు ముద్రాజ్ గారి ఎన్నికల ప్రచార నిమిత్తం ఈరోజు మా నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ ఆవుల రాజిరెడ్డి గారి ఆదేశాల మేరకు జిల్లా పార్టీ అధ్యక్షుడు అంజనేయులు గౌడ్ ఆదేశాల మేరకు ఈరోజు చిన్నగన్పూర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అశోక్ గారి ఆధ్వర్యంలో మా సీనియర్ నాయకులు మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సావిత్రక్క, ప్రభాకర్ రెడ్డి అన్న, మాజీ సర్పంచ్ శ్రీకాంత్, మా వైస్ ప్రెసిడెంట్ గోవర్ధన్, సొసైటీ చైర్మన్ నాగన్న మరియు నాగన్ రమేష్ పేరు అందరికీ చిన్నగన్పూర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలందరికీ నమస్కారం తెలియజేస్తూ ఈరోజు మనం ఎన్నికల ప్రచార నిమిత్తం ఈజీఎస్ లో పనిచేస్తున్న మన ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న మన చిన్నగూరు గ్రామస్తుల దగ్గర రావడం జరిగింది. అందరూ కూడా మాకు కాంగ్రెస్ పట్ల సుముఖత వ్యక్తం చేసి బరాబర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. చాలా సంతోషకరం. ఒక బీసీ నాయకుడు టికెట్ ఇచ్చారు, బరాబర్ కాంగ్రెస్ కేస్తామని చెప్తారు. గత ఎన్నికలు కూడా మన కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ ఇవ్వడం జరిగింది. దాన్ని రెట్టింపు ఉత్సాహంతో సావిత్రక రాకతో కూడా మాకు ఇంకొంచెం బలం చేకూరుదని తెలియజేస్తూ మనం ఏదైతే హామీలు ఇచ్చినామో 5 గ్యారెంటీలు అమలు చేసుకున్నాం. ఒక గ్యారెంటీ మనకు ఆగస్టు 15 నాడు రుణమాఫీ చేస్తామని రేవంత్ రెడ్డి మనకు ఎడుపేల దుర్గమ్మ సాక్షి తెలపడం జరిగింది. అందరూ కూడా ఆ బీజేపీ గానీ ఆ బీఆర్ఎస్ కళ్ళబొల్లి మాటలు నమ్మి మోసపోవద్దని తెలియజేస్తూ మన ఈజీఎస్ పెట్టిందే మన కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి మీ కూలీలకు సరైన వేతనం లేదని గ్రహించి రాహుల్ గాంధీ గారు గ్యారంటీ కార్డులో పెట్టారు. కనీస వేతనం కింద రోజువారీ కూలీగా 400 రూపాయలు రెట్టింపు చేయడం కూడా జరుగుతుందని గ్యారంటీ కార్డు ఇవ్వడం జరిగింది. దయచేసి మీరు అందరూ కాంగ్రెస్ పార్టీ ఆదరించి చేతి గుర్తుపై 13వ తారీఖు నాడు నీలం మధుకు ఓటేసి గెలిపించాలని మనవి చేస్తున్నాం.